డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ఈ వీడియో ద్వారా రాసులు లగ్నముల యొక్క ఎక్స్క్లూజివ్ గా వాటి యొక్క విషయాలన్నింటినీ తెలియజేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఇంతకు మునుపు మేషరాశి, వృషభ రాశి, అలాగే మిథున రాశికి చెందినటువంటి వారికి జీవిత కాలంలో ఏ రాసుల్లో ఉచ్చ స్థితిలో ఉన్నా లేదా నీచ స్థితిలో ఉన్నా గాని, అంటే మేషరాశికి కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నా నీచ స్థితిలో ఉన్నా, లేదా వృషభ రాశికి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నా నీచ స్థితిలో ఉన్నా, మిథున రాశికి బుధుడు ఉచ్చ స్థితిలో లేదా నీచ స్థితిలో ఉన్నా ఎక్స్క్లూజివ్ గా ఇలాగ జరుగుతుంది అని 90% ఫలితాలని అందించిన విషయం అందరికీ తెలిసిందే అండి. అయితే ఈ వీడియో ద్వారా కర్కాటక రాశి లేదా లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా జీవిత కాలమంతా వారి యొక్క పరిస్థితులు ఉంటాయి అన్న విషయాన్ని 90% వర్తించే లాగున చెప్పడం అనేది జరుగుతుందండి. శ్రద్ధగా ఆసక్తిగా వినగలిగితే అన్ని విషయాలు మీకు బోధపడతాయి. ఈ కర్కాటక రాశి అనేది కాలపురుషునికి 4వ రాశి కిందికి రావడం జరుగుతుంది. అంటే ఈ రాశికి చెందినటువంటి వారు, ఈ లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కువగా శరీర దారుఢ్యములో, శరీర ఆకృతిలో చాలా అందంగా వశీకరణ శక్తిని కలిగి ఉంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది పాల సముద్రపు ఇల్లు అని చెప్పడం జరుగుతుంది. అంటే క్షీర సముద్రాన్ని మదించినటువంటిప్పుడు, క్షీర సముద్రానికి మదించే సమయంలో రాక్షసుల వైపు ఒకవైపు, అలాగే దేవతల వైపు ఉండి క్షీర సముద్రాన్ని మదించి అమృతం తీసినటువంటి ఇల్లుగా ఈ యొక్క కర్కాటక రాశిని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చెప్పాలంటే ఇది ఒక విపత్తును కలిగించే, పోరాటాన్ని కలిగించే, యుద్ధాన్ని కలిగించే కాలపురుషుకి 4వ రాశి కనుక తప్పనిసరిగా ఇలాంటి విషయాలు మనకి బోధపడతాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ 4వ ఇల్లు అయినటువంటి మీ లగ్నం, కర్కాటక లగ్నంలో కానీ కర్కాటక రాశిలో కానీ ఏదేని ఒక గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక సమస్యను మీరు సంధించవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఉదాహరణకి కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశిలో గురు భగవానుడు ఆశ్రయుడు అయితే, గురు భగవానుడు ఒకవేళ ఉచ్చైనప్పటికీ కర్కాటకానికి తప్పనిసరిగా ఒక పోరాటంతో కూడినటువంటి సమస్య మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావడం అనేది జరుగుతుందండి. ఇది తప్పదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశిలో పునర్షు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం అన్నట్లుగా పునర్షు నక్షత్రం అనేది ఉంటుందండి. పునర్షు నక్షత్రము కాలపురుషునికి 12వ భావమైనటువంటి గురువు సంబంధించింది. అలాగే పుష్యమే అనున్నది శని నక్షత్రము అని చెప్పడం జరుగుతుంది. అంటే కాలపురుషునికి దాదాపు చెప్పాలంటే 11వ భావము. అంటే కాలపురుషుని కానీ మనం చూసినట్లయితే ఇది బాధక స్థానం అవుతుందండి. అంటే బాధక స్థానము 11 అవుతుంది కనుక ఇక్కడ బాధించబడడం అనేది ఉంటుంది శని భగవాను చేత అని. ఆశ్లేష నక్షత్రము బుధునికి సంబంధించింది. అది కూడాను ఇక్కడ మనం చూసినట్లయితే 12వ స్థానానికి మరియు 3వ స్థానానికి అధిపతి అయినటువంటి, అంటే కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే 12వ స్థానానికి మరి 3వ స్థానానికి అధిపతి అవ్వడం, అదే కాలపురుషునికి తీసుకున్నట్లయితే 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి అవ్వడం,
ఆశ్లేష నక్షత్రాన్ని బుధుని కలిగి ఉన్నటువంటి ఈ ఇల్లు విపత్తు సంబంధించే ఒక ఇల్లుగా భావించి చెప్పొచ్చండి. అయితే కర్కాటక లగ్నానికి చెందిన వారు లేదా రాశికి చెందినటువంటి వారు ఎక్కడ నివసిస్తారు అంటే ఒక కాలువలు ప్రవహించే ప్రదేశానికి పక్కన గాని లేదా ఇసుక ఉన్నటువంటి అంటే ఇసుక కాలువలు ఉన్నటువంటి ప్రదేశానికి పక్కన గాని నివసించే అవకాశం 100% ఉంటుందండి. అయితే వీరు ఎప్పుడైనా వారి జీవితంలో ఒక స్థలం కొని ఇల్లు కట్టాలనుకుంటే ఆ కట్టే స్థలంలో ఒక పాము పుట్ట అనేది కొట్టిన తర్వాతే వీరు ఆ స్థలంలో నిర్మాణాన్ని కొనసాగించడం అనేది ఉంటుందండి. అంటే అంతకు మునిపే ఆ యొక్క స్థలంలో ఒక పాము పుట్ట అనేది ఉంటుంది, దాన్ని కొట్టి శుభ్రం చేసి అందులో నిర్మాణం చేయవలసిన పరిస్థితి ఈ కర్కాటక లగ్నం వారికి లేదా రాశి వారికి సంభవిస్తుందండి. అలాగే కర్కాటక లగ్నంలో లేదా రాశిలో అక్కడి నుంచి 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఒకవేళ మీ లగ్నంలోనే కూర్చొని ఉండి మీరు కానీ గృహం కట్టి ఎవరికైనా బాడుకిస్తే ఆ బాడుగింట్లో తప్పనిసరిగా వ్యభిచారం చేయగలిగే విధంగా ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుందండి. అందుకని మీరు గృహాన్ని నిర్మించేటప్పుడు మీ యొక్క లగ్నంలో 4వ స్థానాధిపతి ఉన్నప్పుడు గృహాన్ని నిర్మించకుండా ఉండడం, ఒకవేళ నిర్మించినా దాన్ని ఎవరికైనా బాడుకి ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఇవ్వడం మంచిది. లేదంటే చట్టపరంగా మీకు కొన్ని శిక్షలు పడడము లేదా అనవసరమైన నిందలు పడడం కూడా జరుగుతుందండి. ఇది తప్పదు. అలాగే 5వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అవ్వడం వల్ల మీ యొక్క వృత్తి ఎలా ఉంటుందంటే సొంత వృత్తుల్లోనే ఎక్కువ ప్రాధాన్యతను కలిగించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రాజకీయ పరంగా కానీ మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం యొక్క సొత్తు ఆస్తిని తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా మిషనరీస్ తో పనిచేసే వారు ఏదో ఒక సమయంలో ఈ యంత్రాలలో వారి యొక్క చేతి వేళ్ళని పెట్టేయడం, అవి డ్యామేజ్ అవ్వడం కూడా సంభవించే అవకాశం ఉంటుందండి. అంటే మొత్తం మీద ఈ యొక్క కర్కాటక లగ్నానికి లేదా రాశికి చెందినటువంటి వారికి హార్ట్ అటాక్ సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కరెంట్ షాక్ తగలడానికి అవకాశం ఉంది. అలాగే సూసైడ్ చేసుకోవాలన్న ఒక ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనడానికి అవకాశం ఉందని తప్పనిసరిగా చెప్పవచ్చండి. అయితే తల్లి గాని మరి తండ్రి ప్రేమకు వీరు దూరంగా ఉండడం కూడా సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే పునరుషు నక్షత్రం అనున్నది దేశాంతరం చేసే నక్షత్రం అని చెప్పొచ్చండి. అంటే చేతిలోనే అడ్రస్ పెట్టుకుని వీధంతా తిరిగి అడ్రస్ కోసము అడిగేవారుగా ఉంటారు. ఎలాగంటే శ్రీరామచంద్రుడు తన భార్య అయినటువంటి సీతాదేవి కొరకు దేశమంతా తిరిగి అడ్రస్ను కనుక్కున్న విధంగా ఉంటుందండి. ఈ పునర్షో నక్షత్రం చెందినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారు లేదా లగ్నం వారు తండ్రి యొక్క ఆశీర్వాదం లేకుండానే వివాహం చేసుకోవడం అనేది జరుగుతుందండి. వీరు ఏదైనా ఒక గుడికి గాని వెళ్ళినట్లయితే తప్పనిసరిగా పూలను తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే వీరు వనదేవత ఆరాధకులుగా ఉంటారండి. వీరు వృత్తిలో ఎవరైనా గాని సెటిల్ అవ్వాలనుకుంటే తప్పనిసరిగా మొదటి వృత్తి ఫెయిల్ అవ్వడం, రెండవ వృత్తిలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి కర్కాటక రాశి వారు లేదా కర్కాటక లగ్నం వారు వారి యొక్క తండ్రికి హార్ట్ అటాక్ రావడం లేదా ఈ జాతకునికే హార్ట్ అటాక్ రావడం సంభవించవచ్చు. అయితే వీరి యొక్క తల్లి గాని తండ్రి గాని విడిపోయి జీవిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా వీరికి గొంతు నొప్పి, హృదయానికి చెందిన నొప్పి, అలాగే కాళ్ళు కీళ్ళకు సంబంధించిన నొప్పి అనేది రావడము, అంటే తిది ఇవ్వనటువంటి మరణాలు సంభవించడం జరుగుతుందండి. అంటే అన్ట్రెడిషనల్ గా వీరికి అన్నేచురల్ గా సంభవించే సంఘటనలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ట్రెడిషనల్ గా జరిగేది వివాహం అయితే అన్నేచురల్ గా డెత్ సంభవిస్తుంటాయి, కరెంట్ షాక్ కొట్టడము ఇలాంటివి. అంటే మొత్తం మీద వీరి కుటుంబంలో ఎవరో ఒకరు కనబడకుండా కూడా వెళ్ళిపోయినటువంటి వారు కూడా దాఖలాలు ఉంటాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది సంభవించడానికి అవకాశం ఉంటుంది. విశేషించి ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా అవకాశాలు కనబడుతుంటాయి ఈ పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి కర్కాటక రాశి వారు లేదా లగ్నం వారు. అలాగే ఆశ్లేష నక్షత్రం చెందినటువంటి కర్కాటక రాశి వారు లేదా కర్కాటక లగ్నం వారికి ఎక్కువగా చెప్పాలంటే వీరిని ఈ యొక్క నక్షత్రాన్ని పిల్లి నక్షత్రం అనడం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లి వదిలితే ఆ పిల్లి నేరుగా వచ్చి ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి వారి ఒడిలోనే కూర్చుంటుంది. దానికి ఎలా తెలుస్తుంది మరి? ఇదే మాయ.
అలాగే వీరు ఆహార ప్రీతిని కలిగి ఉంటారు. వంటలు బాగా వండుతారు, సరైన సమయానికి తింటారు. నలమహారాజు నక్షత్రం కూడాను ఆశ్లేష నక్షత్రమే. అయితే వీరిని చక్కగా కారు తుడవండి అని చెప్తే ఆదరాబాదరాగా వెళ్ళి కారు ముందర ఉన్నటువంటి గ్లాసును తుడిచేసి కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే రకంగా ఉంటారు. వీరు ఆహారం తిన్న తర్వాత పిల్లి ఏ విధంగానైతే తన యొక్క పెదవుల్ని నాలుగుతో తుడుచుకుంటుందో ఆ విధంగా నాలుగుతో తుడుచుకునే అలవాటుని కలిగి ఉంటారని చెప్పవచ్చు. విశేషించి ఈ నక్షత్రాల గురించి ఇప్పుడు చెప్పినవన్నీ 100% జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు భావాల గురించి మనం చూసినట్లయితే ముఖ్యంగా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారు ఎవరికైనా సపోర్ట్గా ఉంటారు కానీ వారిని వారు వృద్ధి చేసుకోలేరు. తన యొక్క జీవితం తన చేతిలో ఉండదు, వేరే వారు చెప్పినట్లుగా నడుచుకుంటుంటారు. వారికి ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా ఆ ఆస్తిపాస్తులు వీరికి ఉపయోగపడదు. ఒకవేళ వీరు ఉపయోగించుకునే సమయానికి వీరు నష్టాన్ని పొంది ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉంది, లేదు బ్యాంకులో ఉందంటే వారి స్నేహితుడు ఫోన్ చేసి ఈ విధంగా నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, ₹1,00,000 సహాయం చేయాలంటే వెంటనే ఇచ్చేస్తారు. వృత్తి వ్యాపారాలు వీరి పేరు మీద పెట్టుకుంటే జరగవు. స్థలాలు కూడాను వీరి పేరు మీద పెట్టుకుంటే జరగవు. అందుకని కర్కాటక లగ్నం వారు, కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాల్లో రాణించిన జీవితంలో అని చెప్పవచ్చు. అయితే ఎందుకంటే కర్కాటక లగ్నం అని పాల సముద్రపు యొక్క ఇల్లు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రెండవ భావాన్ని చూసినట్లయితే రవిభావం సింహరాశి అవుతుంది. అయితే సింహరాశి కనుక ప్రభుత్వ సంబంధమైనవి, రాజకీయ సంబంధమైనటువంటి వాటిలో లాభాలను పొందడానికి దీనికి అవకాశం ఉంటుంది. ధన కుటుంబ స్థానం అవుతుంది రెండవ భావం. అలాగే వీరి పెద్దమ్మ గొప్ప స్థాయిలో ఆర్థిక స్థితిలో గొప్పగా ఉండడం అనేది జరుగుతుంది. వీరికి ఉన్నటువంటి పళ్ళల్లో 2 పళ్ళు పెద్దవిగా ఉండడము, కళ్ళు కూడా పెద్దవిగా ఉండడం అనేది సంభవిస్తుంది. వీరు కానీ ఏదైనా ఒక సమావేశంలో మాట్లాడితే అందరూ తమ వైపు మంత్రముగ్ధులై చూడడం జరుగుతుంది. అంత చక్కటి షార్ప్ డెలివరీ ఆఫ్ స్పీచ్ అనేది ఇక్కడ కనబడుతుంది. వీరి యొక్క జాతకంలో అది గొప్ప విశేషమైన ఫలితం. ఎందుకంటే వాక్స్థానం రవి భగవానుడు అయినాడు, సింహరాశి అయింది, డామినేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే 3వ భావానికి తర్వాత వచ్చి 12వ భావానికి అధిపతి బుధ భగవానుడు ఉన్నాడు. డాక్యుమెంటేషన్, ఎవిడెంట్, కండిషన్ తెలియజేస్తుంది. 3వ భావము కనిష్ట సోదరులు. కాబట్టి కనిష్ట సోదరులకి అధికమైనటువంటి ఖర్చు వీరు పెట్టవలసి వస్తుంది. 100% వ్యయం ఉంటుంది. విదేశాలకు పంపించి చదివించాల్సి వస్తుంది. అంటే కనిష్ట సోదరులు చేసినట్టు అప్పునికి, వారికి ఉన్నటువంటి రోగాలకి, వారికి చదువు విషయాలు అన్నిటి కూడా వీరు ఖర్చు పెట్టవలసిందిగానే ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఇతర దేశాలకు వెళ్ళి చదివించాల్సిన పరిస్థితి, దూర ప్రాంతాలకు వీరు పంపించాల్సిన పరిస్థితి, దానికి కావాల్సిన ఖర్చుని వీరు పెట్టాలి. అలాగే చూసినట్లయితే డాక్యుమెంటేషన్ అని చెప్పారు. వీరు స్థలాలు కొనేటప్పుడు కానీ, ఇల్లు కనేటప్పుడు కానీ, లేదా ఆస్తులు కొనేటప్పుడు కానీ తప్పనిసరిగా దానికి తగిన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇది కబ్జాకి గురే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానాధిపతి ఇక్కడ 11వ స్థానాధిపతి అవ్వడం. 4వ స్థానం సుఖస్థానం అంటారు, మాతృస్థానం అంటారు, ఇల్లు, వాకిలి, వాహనం అంటారు, ఆభరణ స్థానం, చిన్న చిన్న ప్రయాణ స్థానం అంటారు. అవన్నీ కూడా 4వ భావానికి వర్తిస్తాయి. తల్లి అందంగా ఔన్నత్యాన్ని కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది, ఆస్తిపాస్తులు కలిగి ఉంటుంది, వాహనాన్ని కలిగి ఉంటుంది, ప్రేమను కలిగి ఉంటుంది. అయితే ఆ ప్రేమను పొందలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటారు. ఎందుకంటే 11వ భావము కర్కాటక లగ్నానికి బాధక భావమైంది. కర్కాటక లగ్నానికి బాధక భావమైన 11వ భావానికి అధిపతి శుక్రుడైనాడు. శుక్రుడు అంటే స్త్రీ, అత్త నుంచి, తల్లి నుంచి, అక్క నుంచి, భార్య నుంచి ప్రేమకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. జ్యేష్ఠులు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దన్న గాని, చిన్నాన్న గాని వీరికి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉంటాయి. అయినా కానీ వారికి సమస్యలు, బాధలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ 5వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అవ్వడము వల్ల సొంత వృత్తుల్లో జీవించడం అనేది ఉంటుంది. మేనమామకి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉంటాయి. ఆ మేనమామ పేరు మీదనే వృత్తి వ్యాపారాలు జరుగుతుంటాయి. అలా జరగడం వల్లే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఒకవేళ మీ పేరు మీద ఉంటే అది బెడ్స్ఫుడ్. కులదేవత అనుగ్రహం ఉంటుంది. సొంత వృత్తిలో జీవిస్తూ అందరికీ కొంతవరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అయితే అదేవిధంగా 5 అనేది 5వ అధిపతి 10వ అధిపతి కూడాను ఒకడే అవ్వడం వల్ల, కుజుడు అవ్వడం వల్ల 10 మీద కర్మను తెలియజేస్తుంది. కాబట్టి సంతానం పుట్టిన తర్వాత మీ ఇంట్లో ఒక కర్మ జరుగుతుంది. అంటే ఎవరో చనిపోవడము, వారి కర్మ చేయడం జరుగుతుంది. లేదంటే 5వ సంవత్సరంలో కానీ లేదా 10వ సంవత్సరంలో కానీ మీ ఇంట్లో ఒక కర్మ అనేది మీరు చూస్తారు. ఇది తప్పదు. 5, 10 స్థానాలకు చెందినటువంటి అధిపతి కుజ భగవానుడు అవటం వల్ల కుటుంబంలో బిడ్డ పుట్టిన తర్వాత ఒక కర్మ అనేది జరుగుతుందండి.
లేదంటే మీకు 5 సంవత్సరాల తర్వాత కానీ లేదా 10 సంవత్సరాల తర్వాత కానీ మీ కుటుంబంలో ఒక కర్మ అనేది తప్పనిసరిగా జరగాల్సిందే. కర్మ అంటే ఎవరో ఒకరు మీ బంధువులు చనిపోవడం, దానికి కావాల్సిన కర్మను చేయడం అనేది సంభవిస్తుంది. అలాగే కులదేవత అనుగ్రహం ఉందని చెప్పాను. మీ యొక్క మేనమామ పేరు పైన కానీ లేదా వారి పిల్లల పేరు పైన కానీ వృత్తి వ్యాపారాలు కొనసాగడానికి అవకాశాలు కనబడతాయి. అందులో మీరు భాగస్వాములకు కూడాను వృత్తిని స్వీకరించవచ్చు. అలాగే 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అవడం వల్ల 6 అనేది రుణ రణ రోగ స్థానం కనుక, 9 అనేది తండ్రి స్థానము, భాగ్యస్థానము, పూర్వపుణ్య స్థానం కనుక ప్రయాణ స్థానం కూడా చెప్తుంది. పై ఉన్నత చదువుల స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే తండ్రి యొక్క ప్రేమానురాగాలు మీరు పొందలేరండి, అంటే మీకు లభించదు. తండ్రి చేసినటువంటి అప్పుని తప్పనిసరిగా తీర్చాల్సి వస్తుంది. అలాగే రోగానికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టవలసి వస్తుంది. వివాదంలో చిగురుకునే అవకాశం కనబడుతుంది. అయితే 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అవ్వడం వల్ల ఎవరికి జామీను ఉండకుండా ఉంటే మంచిది. అలాగే మీ తండ్రికి అనారోగ్యం చేసి తప్పనిసరిగా సర్జరీ చేయబడుతుంది. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. అయితే 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అవ్వడం వల్ల మీ యొక్క పై చదువుల కొరకు అప్పు చేసి చదివించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, చదవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. అయితే 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అవ్వడము, 9వ స్థానాధిపతి లాంగ్ జర్నీని తెలియజేస్తుంది కాబట్టి చదువుల కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా చదివి రావాల్సి వస్తుంది. 6వ భావము జాబ్ను కూడా తెలియజేస్తుంది కనుక మీకు ఉద్యోగం వస్తే దూర ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసి ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ మనం గమనించాలి. అయితే ఇక్కడ 7వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి అయినాడు. 7వ స్థానం ఏం చెప్తుంది? మనం మీట్ అయ్యే స్థానం, భాగస్వామ్య స్థానం, ఫ్రెండ్ స్థానం, అలాగే పార్ట్నర్షిప్ స్థానం, పబ్లిక్ స్థానం తెలియజేస్తుంది. అలాంటప్పుడు పబ్లిక్ లో వివాదాలు, ప్రమాదాలు మీకు సంభవిస్తాయి. అంటే భార్య వచ్చిన తర్వాత ఆమె ద్వారా నష్టము, కష్టము, అవమానము, సమస్యలు, అనేకమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలు జరుగుతాయి. అదే విధంగా గమనించినట్లయితే మీకు స్నేహితుల వలన వివాదాల్లో పడడం, వారికి జోక్యం కలిగించుకోవడం వల్ల వారి బదులు మీరు వారి యొక్క బాధ్యతలను స్వీకరించడం కూడా జరుగుతుంది. అంటే విపత్తు అనేది ఉంటుంది 7వ అధిపతి 8వ అధిపతి అవ్వడం వలన చెప్పొచ్చు. అంటే బిజినెస్ చేయకూడదు, మీ యొక్క పేరు మీద నామినీ పెట్టి చేయాలి, అప్పుడు కొనసాగుతుంది. అంటే తప్పనిసరిగా భార్యాభర్త వియోగం కూడా కనబడుతుంది. అదే విధంగా మనం చూసినట్లయితే విశేషించి మీరు కొద్దిగా అభివృద్ధిలోకి వస్తే చాలు, ఎవ్వరు కానీ ఒప్పుకోరు. అసూయ, ద్వేషాలు పెరిగి మిమ్మల్ని ఎలాగైనా కిందకి లాగేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇది గమనించాలి. ఇప్పుడు నేను చెప్పింది కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి దాదాపు 90% వరకు వర్తిస్తుందండి. మిగిలిన శాతం మీకు కావాలంటే వ్యక్తిగతంగా మా నుండి మీరు జాతక పరిశీలన చేయించుకోవచ్చు. చక్కటి విశ్లేషణ చేయగలిగిన నమ్మకము అమ్మవారు నాకు ప్రసాదించిన జ్ఞానంతో నేను చెప్పగలను, నాకుంది. ఆ యొక్క అవకాశాన్ని మా గురువులు కూడా అందించారు కనుక మీరు ఉపయోగించుకోండి. మరొక రాశితో ఎక్స్క్లూజివ్ గా అన్ని విషయాలను తెలియజేయడానికి మీ ముందుకు వస్తాను. మీ గుణ బ్రహ్మ సరస్వతి. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.